వెల్కమ్ టు వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. కొన్ని విషయాలు ఆసక్తిని కలిగిస్తాయి, మరికొన్ని విషయాలు ఆశ్చర్యాన్ని కలిగిస్తాయి, ఇంకొన్ని విషయాలు ఆలోచనలో పడవేస్తాయి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ విషయాలతో ఈ వీకెండ్లో నాన్ స్టాప్ ఎంటర్టైన్మెంట్ అందించడానికి వచ్చింది వీకెండ్ ఎక్స్క్లూజివ్స్. తీపి తగ్గిన మామిడి పళ్ళు, చిన్ననాడే పెన్సిల్ పడితే, సమ్మర్ షాపింగ్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఇవాల్టి ఎక్స్క్లూజివ్స్లో చూడబోతున్నాం. సమ్మర్ వచ్చిందంటే చాలు ఆట విడుపు కోసం తెగ తిరిగేస్తూ ఉంటారు. అదే హైదరాబాద్ లాంటి మెట్రో నగరాల్లో అయితే సమ్మర్ సెలవుల్ని ఎలా గడుపుదామా అని ప్లాన్ చేస్తూ ఉంటారు. అలాంటి వారి కోసం హైదరాబాద్లో జాతీయ స్థాయి చేనేత ఎక్స్పో ఏర్పాటు చేశారు. దీనిలో చేనేత వస్త్రాలతో పాటు ఇంటి అలంకరణ వస్తువులెన్నో అమ్మకానికి పెట్టారు. ఆ భారీ ఎక్స్పోను మనము చూసొద్దాం రండి. వెల్కమ్ టు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి. నేను శ్రావ్ని. నేషనల్ హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పో ఎగ్జిబిషన్కి అయితే మనం వచ్చేసాం. ఇక్కడ డిఫరెంట్ ఆఫ్ శారీస్ ఉన్నాయంట. అవి ఏంటి, అసలు ప్రైస్ రేంజెస్ ఏంటి, అవన్నీ కనుక్కునే ప్రయత్నం అయితే చేద్దాం. పదండి. మనం లోపలికి రాగానే మనకు ఫస్ట్గా కనిపించింది ఇక్కడ చూడండి, డిఫరెంట్ కప్ సెట్స్. అలా డిఫరెంట్ వెరైటీస్లో ఇక్కడ కప్ సెట్స్, దాంతోపాటు చూసారు ఇక్కడ ఒక్కొక్క వెరైటీ ఆఫ్ కప్ సెట్స్ అయితే మనం చూస్తున్నాము. అలా ఒక్కొక్క డిజైన్లో ఒక్కొక్కటి కనిపిస్తుంది. టీ కప్స్ అంటే నార్మల్గా టీ కప్స్లా కాకుండా అన్ని డిఫరెంట్ టీ కప్స్ అయితే ఉన్నాయి ఇక్కడ. ఒక ఎగ్జిబిషన్లో ఒక్కటే వెరైటీ కాదు, అలా డిఫరెంట్ వెరైటీస్ ఉన్నాయి. అందులో ఇక్కడ చూసారా ఫ్యాన్సీ స్టోర్ కూడా ఉంది. అమ్మాయిలకి ఫ్యాన్సీ స్టోర్ చూడగానే ఎంతో ఆనందంగా, ఎంతో ఉత్సాహంగా కనిపిస్తుంది. అంతే కదా, అమ్మాయిలు అంటేనే షాపింగ్ కోసమే ఎగ్జిబిషన్స్కి వస్తాం. బ్యాంగిల్స్ చూసారా, హ్యాండ్లూమ్ సిల్క్ ఎగ్జిబిషన్ ఇన్ఛార్జ్ దేవిక గారు ఉన్నారు. వారితో మాట్లాడి అసలు ఇక్కడ ఏ స్టాల్స్ ఉన్నాయి, అసలు ఏ మోడల్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్కారం అమ్మ. నా పేరు కోట దేవకీ దేవి. అభ్యుదయ గ్రామీణ డ్వాక్రా స్టేట్ కమిటీ ఆధ్వర్యంలో ఈ ఎగ్జిబిషన్ 166 ఎగ్జిబిషన్ మేము ప్రదర్శించుకుంటున్నాము. స్టాల్స్ అన్ని మాకు చూపిస్తూ వాటి ప్రైజెస్ని చూస్తూ మనం షాపింగ్ చేద్దాం. అలాగే మేడం. ఓకే. ఇది కుప్పడం పట్టు మేడం. ఇది నేయటానికి ఎన్ని రోజులు పడుతుంది అయ్యా? 3 days పడుతుంది. ఇదే షోరూంలో కొనాలంటే 10,000, డిస్కౌంట్తో 8,000కి ఇస్తున్నామని చూపిస్తారు మేడం. ఇది మనం డైరెక్ట్గా వీళ్ళు ప్యూర్ పట్టు మేడం. చాలా అందంగా బ్లౌజ్ బ్లూ కలర్ కూడా కాంబినేషన్ బాగుంది. నారాయణపేట కానివ్వండి, పోచంపల్లి కాటన్ కానివ్వండి, పట్టు కానివ్వండి, ఇది నారాయణపేట అండి. ఎన్నో డిజైన్లు ఉంటాయి. అవును. బయట షోరూంలో కొనాలంటే 3,000, 4,000, 5,000 కూడా ఉంటాయి. ఇక్కడ మన షాపుల్లో 2,000, 2,500 నుంచి కిందకే ఉన్నాయి, కానీ పైకి అమ్మరండి. నేరుగా అమ్మకాలు. ఇవన్నీ కూడా చాలా క్వాలిటీ అండి. కలర్ కాంబినేషన్ చూసారా, చాలా బాగుంది. ఈ కలర్, దీని డిజైన్, దీని ప్రింట్, ప్రతిదీ. ఇవి డ్రెస్సులు కూడా కుట్టించుకుంటున్నారండి. సారీ కూడా ఇలాంటి వారు కూడా యూజ్ చేస్తున్నారండి. అవును. సమ్మర్కి కలర్స్ డిజైనర్ పీసెస్ ఉంటాయండి రేరుగా వీళ్ళ దగ్గర. ఇప్పుడు ఇవాళ చూసింది రేపు ఉండదండి, మళ్ళీ వెరైటీస్ తీసుకొస్తారు. ఇవన్నీ కూడా మన మంగళగిరిలో నేస్తారు మేడం. ఇవన్నీ కూడా కలర్స్ అంటే లేదు అనేది ఉండదు, దొరకదు అనేది ఉండదు. ఇది ప్లెయిన్లో కావాలంటే ప్లెయిన్లో ఉంటాయి. ఒక రంగు కట్టుకుంటే ఇంకో రంగు, ఇంకో డిజైన్ అనేది
అనిపిస్తుంది. ఇంకా ఇక్కడ ఆడవాళ్ళు వస్తే పండగనే. పండగనే అండి. అన్ని ఏ సారి కొనాలో అర్థం కాదు. రెడీమేడ్ ఫుడ్ కి సంబంధించిన పొడులు అలాగే పికిల్స్ అయితే చాలా ఉన్నాయి. స్వయంగా తయారు చేసిన కారపొడి మేడం. అది ఎంతో అందరూ కూడా ఎదురు చూస్తూ ఉంటారు, గల్లీ నుంచి ఢిల్లీ దాకా. ఓకే, మనకి ఎప్పుడు కూడా అది ఇంత నెయ్యి వేసుకుని తినాలంటే ఎంతో రుచిగా ఉంటుంది. మామిడి తాండ్ర, కాకరకాయతో రాగి మిక్సర్, ఓహో అది కాకరకాయ షుగర్ ఉన్న వాళ్ళకి కూడా మనం ఏమి తినలేదనే బాధ లేకుండా అన్ని ఇవి తయారు చేస్తాం. హెల్తీ. ఇది బెల్లంతో చేసిన బూందీ అచ్చులండి. తిన్న కొద్దీ టేస్ట్ గా ఉంటుంది. అంటే బూందీ లడ్డు విన్నాం కానీ బూందీ అచ్చులు అది తాడేపల్లి కూడా బెల్లంతో చేస్తారనమాట. ఇదేమో అది నేతితో చేసిన డ్రై ఫ్రూట్స్, బెల్లం డ్రై ఫ్రూట్స్ తో చేసిన పూతరేకు. తినండి మేడం, చాలా చాలా బాగుంటుంది. ఓకే, హాయ్ అండి. సో ఇక్కడ ఏమేమి స్పెషల్స్ ఉన్నాయి? ఇక్కడ స్పెషల్ ఏంటంటే మాడుగుల హల్వా ఉందండి, కాకినాడ కాజా ఉంది, తాపేశ్వరం కాజా ఉంది, బెల్లం జున్ను అండి, బెల్లం డ్రై ఫ్రూట్స్ జున్ను. ఓకే, సో మరి మాకు టేస్ట్ కి ఏమైనా ఇస్తారా? ఒకసారి టేస్ట్ చేసి రివ్యూ ఇద్దాం. డెఫినెట్లీ చూసారు కదా, ఇది ఏంటంటే మాడుగుల హల్వా అండి. ఓకే, మాడుగుల హల్వా విత్ డ్రై ఫ్రూట్స్. నార్మల్గా హల్వానే ఒక రేంజ్లో ఉంటుంది, అలాంటిది డ్రై ఫ్రూట్స్ హల్వా అంట. ఒక్కసారి టేస్ట్ చేద్దాం. ఏంటి ఇక్కడ డిఫరెంట్గా ఉంది? ఏంటిది మేడం? ఇది కేరళ ఫేమస్ సోడా మేడం. ఇది మట్కా చిల్లీ సోడా పార్క్లో వస్తుంది. ఇది ఫుల్ జెస్ సోడా మేడం. ఇది కేరళ ఫేమస్. ఇది పుదీనా ఫ్లేవర్ వస్తుంది, ఇది జీరా ఫ్లేవర్ వస్తుంది. ఇది మనకేంటంటే హెల్త్ కూడా చాలా మంచిది మేడం. సో మీరు ఒకసారి ట్రై చేయండి. ఓకే, ట్రై చేయండి. కుండలో వేసిస్తున్నా. అవును మేడం. ఓకే, మట్కా సోడా అంట, అది కూడా కేరళ స్పెషల్. మనం కూడా ట్రై చేద్దాం. సమ్మర్లో సోడా, దట్టు కేరళ స్పెషల్ మట్కా సోడా, చాలా బాగుంది. థ్యాంక్ యూ. నేషనల్ హ్యాండ్లూమ్ సిల్క్ ఎక్స్పోని అయితే మనం విజిట్ చేసాం, ఎక్స్ప్లోర్ చేసాం. ఇక్కడ ఒక్కొక్క స్టాల్లో ఒక్కొక్క డిఫరెంట్ వెరైటీ ఉంది. డిఫరెంట్ స్టేట్స్ నుండి తీసుకొచ్చిన ఐటమ్స్ని ఇక్కడ ప్లేస్ చేసి స్టాల్స్ రూపంలో ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు. ఇక్కడ ఫుడ్ స్టాల్స్, అలాగే పిల్లలకి సంబంధించిన ఫన్ యాక్టివిటీస్ కూడా కండక్ట్ చేశారు. ఇక్కడికి వచ్చిన వారు ఎవరికి బోర్ కొట్టకుండా అన్ని విధంగా ఇక్కడైతే ఏర్పాట్లు అయితే చేశారు. మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. మనలో చాలామందికి చిన్ననాటి నుంచే ఏదో ఒక టాలెంట్ ఉంటుంది, కానీ దాన్ని వెలికి తీసేవారు లేక వయసు పెరిగే కొద్దీ అది కూడా కనుమరుగైపోతుంది. ఒకవేళ చిన్ననాడే ఆ కళని గుర్తించి ప్రోత్సహిస్తే ఎలా ఉండేది? అదే విషయాన్ని చేసి చూపిస్తున్నారు ఓ అధ్యాపకుడు. చిన్నారుల్లో దాగిన ఆర్ట్స్ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహిస్తున్నారు. పిల్లలకే కాకుండా యువతీ యువకులకు కూడా ఆర్ట్లో శిక్షణ ఇస్తున్నారు. నమస్తే, నేను మీ ఆలి. ప్రతి ఒక్కరికి కూడా టాలెంట్ ఉంటుంది. అది చిన్న పెద్ద వయసు సంబంధం లేదు. కానీ ఆ టాలెంట్ని బయటికి తీసుకురావాలంటే నిజంగా ఆ ఏకాగ్రత కావాలి. నిజంగా ఆ టాలెంట్లో ఎటువంటి స్కిల్స్ ఉన్నాయో వాడి కూడా బయటికి రావాలి. కానీ రాజమండ్రి దానవాయిపేటకి చెందిన బాబీ చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు వాళ్ళ టాలెంట్ని ఆర్ట్ రూపంలో బయట తీసుకొస్తున్నారు. ఎలా ఆ ఆర్ట్స్ తయారు చేస్తున్నారు, ఎలా ఆర్ట్స్ చేస్తున్నారు, వాచ్ ది స్టోరీ. ప్రతిభ ఉంటే ఏ రంగంలోనైనా రాణిస్తారు. పట్టుదలతో ప్రయత్నిస్తే ఏదైనా సాధ్యమనే పదానికి ఈ యువకుడే నిదర్శనం. తణుకు పట్టణానికి చెందిన సలాది బాబీ కుమార్ వృత్తిరీత్యా అధ్యాపకుడు. అయినా తనకు ఆ వృత్తిలో తృప్తి లేదు.
ఏదో సాధించాలనే పట్టుదలతో ముందుకు సాగాడు. 10 మందికి ఉపాధి కల్పించాలనే కోరిక తనలో దాగి ఉన్న ఆర్టిస్టును బయటకు తీశాడు. ప్రతి ఒక్కరూ బాబీ కుమార్ని అవహేళన చేసినా తాను సాధించగలను అనే సంకల్పంతో పెన్సిల్తో బొమ్మలు గీయడం ప్రారంభించారు. పెన్సిల్ ఆర్ట్లో నైపుణ్యం సంపాదించి నేడు ఎంతో మందిని పెన్సిల్ ఆర్టిస్టులుగా తీర్చిదిద్ది వారందరికీ ఉపాధి చూపిస్తున్నారు. నా పేరు పూజ. సో నేను BBA చదువుతున్నాను ఇక్కడ రాజమండ్రిలో. నేను ఫస్ట్ ఇక్కడ వచ్చి ఒక 4 to 8 months అయ్యింది వచ్చి. సో హియర్ మనకి సార్ అనేది బాబీ సార్ అనేది మనకి ఫ్రెండ్లీగా అన్ని విషయాలు అనేది నేర్పిస్తూ ఉంటున్నారు. నాకు ఫస్ట్ నుంచి ఆర్ట్ అంటే ఇష్టం అండ్ త్రూ కాలేజ్ కూడా నాకు చాలా హెల్ప్ అవుతుంది అని చెప్పి నేను నేర్చుకున్నాను అనమాట. అండ్ ఐఎమ్ స్టిల్ లెర్నింగ్. సో ఇప్పుడు ఏంటంటే మనకి తక్కువ టైంలో ఎక్కువ స్కిల్ వర్క్ అనేది అవుట్పుట్ అనేది మనకి సార్ అనేది నేర్పిస్తారు అనమాట. అది ఫస్ట్ అనేది బేసిక్ మనకి కరెక్ట్గా సెట్ అయ్యాను అంటే మనకి హ్యాండ్ ప్రాక్టీస్ ఫ్రీగా అయ్యేంత వరకు కొన్ని సార్ ఇస్తారనమాట. తర్వాత మనకు నచ్చిన పోర్ట్రేట్ అనేది అయితే ఇస్తారు. లైక్ ఇది నేను ముందు చెప్పినట్టు ఆల్రెడీ నాకు లైక్ BBAలో కొంచెం ఆర్ట్ అనేది ఇంపార్టెంట్ అనమాట. సో దాని రిలేటెడ్గా ఐఎమ్ లెర్నింగ్ అండ్ ఆల్సో ఏంటంటే not only for the purpose of learning for the free mind relaxation, it was also helpful for being an artist. మొదటిగా తణుకులో పెన్సిల్ ఆర్టిస్ట్ ఇన్స్టిట్యూట్ ప్రారంభించి 100 మందిని ట్రైన్ అప్ చేశాడు బాబీ కుమార్. ట్రైనింగ్ పూర్తయిన తర్వాత వారందరినీ ఆర్టిస్టుగా తీర్చిదిద్ది ఆ తర్వాత తన ప్రయాణం రాజమండ్రి వైపు కొనసాగించాడు. కళలకు పుట్టినిల్లు రాజమండ్రి కావడంతో తన ఆర్ట్ని రాజమండ్రి వాసులకు దోహదపడుతుందని దానవాయిపేటలో పెన్సిల్ ఆర్ట్ ఇన్స్టిట్యూట్ను ప్రారంభించారు. సలాది బాబీ ఏర్పాటు చేసిన ఇన్స్టిట్యూట్లో పెన్సిల్ ఆర్ట్ అందరినీ ఆకట్టుకోవడంతో ప్రతి ఒక్కరూ పెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవడం కోసం ముందుకు వస్తున్నారు. నా పేరు ఏక్తశ్రీ. నాకు పెన్సిల్ ఆర్ట్ అంటే చాలా ఇష్టం. మా పెన్సిల్ ఆర్ట్ టీచర్ పేరు బాబీ సార్. మా స్కూల్లో పెన్సిల్ ఆర్ట్ ఓన్లీ 10 నిమిషాలు చెప్తారు. నాకు సాటిస్ఫాక్షన్ ఉండేది కాదు. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు చాలా నేర్పించారు. ఇంకా ఐ లవ్ పెన్సిల్ ఆర్ట్. ఇంకా నేను చాలా బొమ్మలు గీసాను. ఇక్కడ చాలా బాగా నేర్పిస్తారు. ఇక్కడ నేను ఫ్యూచర్లో ఒక పెద్ద ఆర్టిస్ట్ అవుదాం అనుకుంటున్నా. నాకు చాలా హ్యాపీగా ఇంకా సాటిస్ఫాక్షన్గా ఉంది. నాకు ఒక పిక్చర్ ఇచ్చి గ్రిడ్ పెడతారు. అప్పుడు నేను గ్రిడ్స్ గీసి ఒక డ్రాయింగ్ గీయాలి. అది గీయడంతో నాకు ఇంకొంచెం ఇంప్రూవ్ అయ్యి అప్పుడు నేను బాగా గీయగలుగుతున్నా. పెన్సిల్ ఆర్ట్కి ఆదరణ ఎక్కువ అవ్వడంతో బ్యాచ్ల వారీగా ట్రైనింగ్ ఇస్తున్నాడు బాబీ కుమార్. ఇప్పటికే అనేక మంది ఈ పెన్సిల్ ఆర్ట్తో ఉపాధి కూడా పొందుతున్నట్టు ఇక్కడ విద్యార్థులు చెబుతున్నారు. మహిళలైతే తమ పిల్లలకి పెన్సిల్ ఆర్ట్ నేర్పించడానికి వచ్చి వారు కూడా నేర్చుకుంటున్నారు. పిల్లల్లో నైపుణ్యత పెంచి మెదడు మేధాశక్తి మానసిక ఒత్తిడికి లోనవ్వకుండా ఏకాగ్రత నిబద్ధత ఈ పెన్సిల్ ఆర్ట్ ఎంతో దోహదపడుతుందని నిర్వాహకులు చెబుతున్నారు. ఇక్కడ ఉన్న చిన్నారుల్లో ఎంతో మంది పెన్సిల్ ఆర్ట్ కాంపిటీషన్స్ కు వెళ్లి రాజమండ్రి పెన్సిల్ ఆర్ట్ ను భారతదేశానికి పరిచయం చేస్తున్నారు. పెన్సిల్ ఆర్ట్ నేర్చుకోవాలి అంటే 3 నెలలు చాలు అంటున్నారు నిర్వాహకులు. నా పేరు బాబీ అండి. నాది తణుకు నుంచి నేను దగ్గర వచ్చి 1 year అవుతుంది. రాజమండ్రిలో స్థిరపడ్డాను. సో అక్కడ నుండి నేను ఇక్కడికి వచ్చి రాజమండ్రిలో కళలకు పెట్టిన పేరు రాజమండ్రి అనేది. సో చూశాను ఏంటంటే నాకు తెలిసినంత వరకు నార్త్ ఇండియాలో ఈ క్లాసెస్ అనేవి చాలా ఎక్కువ జరుగుతూ ఉంటాయండి. మన సైడ్ అసలు ఎవరో ఈ టైప్ కండక్ట్ చేయట్లేదు. సో మనం ఎందుకు చేయకూడదు అని చెప్పేసి బేసిక్గా నేను లెక్చరర్ అండి. వైజాగ్ కాలేజ్లో వర్క్ చేసేవాడిని. సో ఆ జాబ్ రిజైన్ చేసి స్టార్ట్ చేశానండి. సో నేను స్టార్ట్ చేసినప్పుడు 2 స్టూడెంట్స్ వచ్చారు. సో ఆ ఇద్దరు ఇప్పుడు దగ్గర ఆఫ్లైన్లో మనకి ఒక 1000 మంది స్టూడెంట్స్కి నేను నేర్పించానండి. అందులో చాలా వరకు కొంతమంది డ్రాయింగ్ టీచర్స్గా జాయిన్ అయ్యారు. కొంతమంది ఓన్గా వాళ్ళు ఆర్డర్ వర్క్స్ వేసుకుంటున్నారు. చాలా బాగా స్థిరపడ్డామని చెప్తుంటే నాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇప్పుడు నేను స్టార్ట్ చేసిన తర్వాత చిన్నపిల్లలు అంటే 3 years పిల్లల నుండి 70+ years వరకు కూడా మన దగ్గర స్టూడెంట్స్ వస్తున్నారండి. అందులో కొంతమంది జాబ్స్ చేసి నేను చిన్నప్పుడు నేర్చుకోవాలనుకున్నాను కానీ నాకు ఇలా నేర్పించే వాళ్ళు లేరు అనేవాళ్ళు ఉన్నారు. ఆర్ట్నే ప్యాషన్గా తీసుకుని దీంట్లో ఇంకా గ్రో అవ్వాలనుకునే వాళ్ళు ఉన్నారు. స్టూడెంట్స్, మదర్స్ మొత్తం అన్ని ఏజ్ వాళ్ళు వస్తున్నారు. అది చాలా సంతోషంగా ఉంది నాకు రాజమండ్రిలో పెట్టడం అనేది. వాళ్ళకి అస్సలు టచ్ లేదన్నా సరే అంటే నాకు పెన్సిల్ పట్టుకోవడం రాదని చెప్పిన వాళ్ళకి బేసిక్స్ నుంచి మినిమం 3 months అండి కోర్స్ డ్యూరేషన్ కూడా. సో తర్వాత కంటిన్యూ అవుతాము అన్న వాళ్ళు చాలా తక్కువ మంది. మ్యాక్సిమం వాళ్ళకి అసలు బేసిక్స్ రావు అన్న వాళ్ళు కూడా 3 monthsలో వాళ్ళ పోర్ట్రైట్ వాళ్ళు వేసుకునేలాగా నేను చెప్తానండి. ఫ్యూచర్ చాలా బాగుంటుంది సార్. ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ లోయర్ హయ్యర్ ఎగ్జామ్స్ రాసి డ్రాయింగ్ టీచర్స్గా సెటిల్ అవుతున్నారు. సో వాళ్ళకి ఏంటంటే డ్రాయింగ్
పోర్ట్రేట్స్ చెప్పడం అనేది రాదనమాట. సో అలాంటి వాళ్ళు కూడా వచ్చి నేర్చుకుంటున్నారు. అండ్ దీని ద్వారా ఏంటంటే ఇప్పుడు ఒక పోర్ట్రేట్ వేస్తే ఇంత ఆర్డర్ వర్క్ అని కూడా వస్తుంటుందండి. సో చాలామంది ఇది ఒక పార్ట్ టైం జాబ్గా కూడా పెట్టుకుని వాళ్ళు జాబ్స్ చేసుకుంటూ ఈవినింగ్ ఈ ఆర్డర్స్ వేసుకుంటూ చాలామంది స్థిరపడ్డారండి. ఆర్ట్ ఫీల్డ్ అనేది చాలామంది సెలెక్ట్ చేసుకోరండి. అంటే నేను డాక్టర్ అవుతాను, ఇంజనీర్ అవుతాను అంటారు, కానీ ఎవరు ఆర్ట్ సైడ్ రావడానికి భయపడుతున్నారు. సో ఏంటంటే ఆర్ట్లో కూడా మనకు ఫ్యూచర్ ఉంది అని నేను చెప్పాలనుకుంటున్నాను. ప్రస్తుతం దేశంలో ఫోటో ఎగ్జిబిషన్స్ డిజైనర్లకు మంచి డిమాండ్ ఉంది. అందుకే ప్రతి ఒక్కరూ ఈ పెన్సిల్ ఆర్ట్ నేర్చుకునేందుకు ముందుకు వస్తున్నారు. మరోవైపు ఇక్కడ నైపుణ్యం పొందుతున్న విద్యార్థులలో పెద్దలు వేసిన పెన్సిల్ గ్యాలరీ అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఒక్కొక్క బొమ్మకి క్షుణ్ణంగా చూస్తే ఆర్ట్ బొమ్మలు తిరిగి మమ్మల్ని చూసేలా కనిపిస్తూ ఉంటాయి. ఇంత అద్భుతమైన బొమ్మలు చూస్తే కళ్లకు మనసుకి హాయిని ఇవ్వడంతో పాటు తాము కూడా నేర్చుకోవాలని ప్రతి ఒక్కరిలోనూ అనిపిస్తుంది. వేసవి కాలం కావడంతో రాజమండ్రి సలాది బాబీ ఇన్స్టిట్యూట్ మరింత మంది విద్యార్థులకు పెన్సిల్ ఆర్ట్ నేర్పుతున్నారు. చూశారు కదా పెన్సిల్ యొక్క ఆర్ట్. నిజంగానే లైవ్లో వాళ్ళు అలా బొమ్మ గీస్తుంటే మన కళ్ళకు కట్టినట్టు కూడా సేమ్ మనం చూసుకున్నట్లుంది. పాత జ్ఞాపకాలే కాదు, కొత్త జ్ఞాపకాలు కూడా వీళ్ళు కళ్ళకు కట్టినట్టు అలా ఆర్ట్ చేసి అందరిని కూడా ఔరా అనిపిస్తున్నారు. ప్రస్తుతం ఈ రాజమండ్రి దానవాయిపేటలో ఇన్స్టిట్యూట్లో చిన్నపిల్లలు సైతం కాదు, పెద్దలు సైతం కూడా ఎందరో వచ్చి ఇక్కడ ఈ ఆర్ట్స్ నేర్చుకుంటున్నారు. సో ఈ ఆర్ట్ కూడా ఫ్యూచర్లో చాలా ఉపయోగపడుతుందో పాటు మానసిక ఒత్తిడితో పాటు నిజంగా ఒత్తిడి లోతున ఎవరైనా ఉన్నా సరే వాళ్ళకి రిలాక్సేషన్ ఇస్తుందని వాళ్ళు చెప్పే పరిస్థితి కనిపిస్తుంది. కెమెరామెన్ మహితో ఆలీ, రాజమండ్రి దానవాయిపేట నుంచి. ఎర్రటి ఎండల్లో నోరూరించే తీయటి మామిడి సీజన్ని ఎంజాయ్ చేయని వారు ఎవరుంటారు చెప్పండి? సమ్మర్ ముగిసేలోపు మామిడి పండ్లను తెగ తినేస్తూ ఉంటారు. వివిధ రకాల మామిడి పండ్లను తప్పకుండా టేస్ట్ చేస్తూ ఉంటారు. అయితే ఈ సమ్మర్లో మాత్రం మామిడి హడావుడి ఎక్కువగా కనిపించట్లేదు. కొందామన్నా నాసిరకం మామిడికాయే మార్కెట్లో కనిపిస్తుంది. అసలు ఈ ఏడాది మామిడికి ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? లెట్స్ వాచ్ ది స్టోరీ. పళ్లల్లో రారాజు మామిడి. వేసవికాలం వచ్చిందంటే ఈ మామిడి పండు ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. వేసవికాలంలో చుట్టాలింటికి వెళ్లినా తప్పనిసరిగా మామిడి పండ్లను తీసుకెళ్తుంటారు. ప్రస్తుతం మార్కెట్లో మామిడికాయల అమ్మకాలు మొదలయ్యాయి. కానీ అవి చూడటానికి మామూలు పండ్లలా కనిపించడం లేదు. చాలా వరకు నాణ్యత లేని కెమికల్స్ ద్వారా పండించిన మామిడి పండ్లనే అమ్ముతున్నారు. అవి తింటే వచ్చే లాభాల కన్నా నష్టాలే ఎక్కువని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఏటా గోదావరి, కృష్ణా జిల్లాల్లో పండే మామిడికి మంచి డిమాండ్ ఉంటుంది. అదే నూజివీడు మామిడికి సపరేట్ ఫ్యాన్ బేసే ఉంది. ఆంధ్రప్రదేశ్లో వేల హెక్టార్లో ఏటా మామిడి సాగు జరుగుతూ ఉంటుంది. అయితే ఈసారి మామిడిపై ప్రకృతి పగపట్టింది. సరైన సమయంలో పూత రాకపోవడం, అనుకున్న రీతిలో వర్షపాతం లేకపోవడంతో మామిడి దిగుబడి చాలా వరకు తగ్గింది. అయితే కొంతమంది సీజన్ని క్యాష్ చేసుకోవడానికి కాసులకు కక్కుర్తిపడి మామిడి పళ్లను కృత్రిమంగా కెమికల్స్తో పండిస్తున్నారు. ఇప్పుడు చాలా వరకు అలా పండిన మామిడి పండ్లే మార్కెట్లో ఎక్కువగా చలామణి అవుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది నాసిరకమైన మామిడి పండ్లే ఎక్కువగా మార్కెట్లో కనిపిస్తున్నాయి. దీంతో చాలా మంది మామిడి ప్రియులు నిరాశ చెంది వాటిని కొనుగోలు చేసేందుకు ఇష్టపడటం లేదు. రసాలు, బంగినపల్లి చిన్న పెద్ద రసాలు ప్రస్తుతం మార్కెట్లో లభ్యమవుతున్నాయి. నూజివీడు రసాలు పేరుతో కొంతమంది రైతులు పెద్ద ఎత్తున వ్యాపారాలు చేస్తున్నారు. నాసిరకం మామిడి పళ్లు తింటే అనేక లేనిపోని రోగాలు కొని తెచ్చుకున్నట్లే అంటూ డాక్టర్లు సైతం హెచ్చరిస్తుండటంతో సీజన్ ఫుడ్ సైతం వదులుకుంటున్నారు. మార్కెట్లో లభ్యమయ్యే మధుర మామిడి చూడ్డానికి నోరూరించేలా ఉన్నా అవి అంత రుచిగా లేకపోవడంతో ఇతర దేశాల నుంచి వస్తున్న మామిడిపై ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. కొంతమంది మాత్రం నూజివీడు రసాలని చెప్పి మామూలు రసాలు అమ్మకాలు చేస్తున్నారు. అవి అంతగా టేస్ట్ ఉండటం లేదని కొనుగోలుదారులు పెదవి విరుస్తున్నారు. అంటే మేము చిన్నప్పటి నుంచి మామిడి పళ్ళు బాగా తినేవాళ్ళం. ఈ సీజన్ వచ్చిందంటే జనరల్గా మనకి రసాలు అనేది మనకి బాగా ప్రసిద్ధి. రసం అనేది టేస్ట్ డిఫరెంట్ మిగతా వాటితో కంపేర్ చేసుకుంటే. ఎందుకంటే ఈ రసాల్లో పురుగు అనేది పట్టదు మెయిన్. మిగతా అదే బంగినపల్లి కానీ వేరే ఉందనుకో వర్షం పడంగానే చిరుగు పడంగానే అట్లా పురుగు వచ్చేస్తుంది. అందుకనే రసాలు ఎక్కువ లైక్ చేస్తాం. గోదావరి జిల్లా వాళ్ళు మెయిన్. మిగతా మిగతా చోట్లకి ఎవరన్నా పంపిస్తే మాకు రసాలు పంపించండి హైదరాబాద్లో ఉన్న మా పిల్లలు కానీ బయట ఉన్న వాళ్ళు కానీ అమెరికా కానీ రసాలు మాకు ఇక్కడ దొరకవు అని చెప్పి వాళ్ళు ఎంతో బాధపడుతుంటారు. మామిడి పండు ఎందుకంటే ఈ సీజనల్ ఫ్రూట్ కాబట్టి మామిడి పండు తినటం వల్ల
కొన్ని వైరస్లను ఎదుర్కొనే లక్షణం మన బాడీకి ఈ మామిడి పండు ఇస్తుందని చెప్పేసి అది సైన్స్ కూడా చెప్తుంది. ప్రతి సంవత్సరం లాగే మేము ఇక్కడే ఎప్పుడు కొంటూ ఉంటాము. బట్ ఏంటంటే టేస్ట్ ఉండట్లేదు. నెక్స్ట్ వచ్చేసి అది ఎందువల్ల అంటే మనకి ఇన్ టైంలో వర్షాలు కురవట్లేదు. నెక్స్ట్ వచ్చేసి దాంట్లో మళ్ళీ కెమికల్స్ వేసి పండించేయడం, దానివల్ల మామిడికాయలు అనే టేస్ట్ ఉండట్లేదు. పరుగు నుంచి వస్తున్నాయి కానీ రేటు రీజనబుల్గా ఉండట్లేదు. నూజివీడి కాయలు అంటారు బాగుంటాయి కానీ ఈ ట్రిప్ టేస్ట్గా లేవు, కొద్ది టేస్ట్ తక్కువగా ఉన్నాయి. మరోవైపు కృష్ణా గోదావరి జిల్లాల్లో లభ్యమయ్యే మామిడి పళ్ళు రుచి లేకపోవడంతో ప్రస్తుతం మార్కెట్లో డిమాండ్ బాగా తగ్గిపోయిందంటూ వ్యాపారస్తులు వాపోతున్నారు. సకాలంలో వర్షాలు పడి ఉంటే మామిడి టేస్ట్ మారేదని రైతులు చెబుతున్నారు. గతేడాదితో పోలిస్తే ఈసారి అమ్మకాలు దారుణంగా పడిపోయాయని వాపోతున్నారు. ఒక 20 ఏళ్ళు 18 ఏళ్ళు అవుద్ది మొదలెట్టి. అయితే వ్యాపారం నడతలేదు. కొంటున్నాం కానీ కొనుబడి వాళ్ళు రేట్లుగా అమ్ముతున్నారు. ఇటువరకంటే గంపల్లాగా వచ్చాయి, ఇప్పుడు ట్రైన్లకు రమ్మట్టి రేట్లుగా ఉంటున్నాయి కాబట్టి కొనుకెళ్ళుళ్ళు కాడ ఇబ్బంది పడుతున్నారు. తీపి లేదు, వర్షం పడక పులిపోతుంది, అందుకే కొంట తగ్గించేసాం. మేము తింటలేదు సరిగ్గా పట్టుకెళ్ళి పడేస్తున్నాము అని అంటున్నారు. పులిపుండి తీపుంటే కొంటాం కానీ వర్షాలు పడలేదు కదా, పులి పెరగలేదు అయ్యని అంటున్నారండి. 2 పరకలు 3 పరకలు పట్టుకెళ్ళే వాళ్ళు పరక పట్టుకెళ్తున్నారు. అది పొద్దున్న తెల్లారగట్ల 4, 5, 3 ఆ టైం వస్తున్నామండి. 10 ట్రైలు కొన్నాం, ఒకటి కూడా లేదు, వ్యాపారాలు లేవండి. చాలా అంటే మేము చాలా పెట్టుబడి పెట్టామండి. చాలా అంటే చాలా అందరూ కూడా ఇలాగే ఉన్నారండి. బాగా డల్ అయిపోయిందండి. సంవత్సరం కొంచెం పర్లేదు, ఈ సంవత్సరం అసలు గడ్డే టేస్ట్ లేదు అంటున్నారు. గడ్డే కొన్న వాళ్ళు గడ్డే, తెచ్చిన వాళ్ళు గడ్డే, ఏం బాగాలేదండి అసలు. పోయిన సంవత్సరం బాగానే ఉంది సార్. పోయిన సంవత్సరం కాపు బాగుంది, తీగా ఉంది కాయ, వర్షం పడింది, ఇప్పుడు వర్షాలు కూడా లేవు కదా సార్.